A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. సదాశివపేట మండలంలోని ముబారక్పూర్ గ్రామంలో బతుకమ్మ సంబరాలు స్థానికులు ఘనంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను సాంప్రదాయ గీతాలతో ఆడిపాడుతూ ఉత్సవాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్లు కూడా పాల్గొని గ్రామస్తులతో కలిసి సంబరాలలో భాగమయ్యారు. బతుకమ్మ పూల పండుగ తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. గ్రామ పెద్దలు, యువత, మహిళలు ఏకతాటిపైకి వచ్చి ఆనందంగా జరుపుకున్న ఈ వేడుకలు ఊరంతా ఉత్సాహభరితంగా సాగాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు సకాలంలో అందక మహిళ మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో వారు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ఛాంబర్లోకి చొరబడి వాగ్వాదానికి దిగడంతో ఆయన అకస్మాత్తుగా కుప్పకూలి చికిత్స పొందుతున్నారు. మరోవైపు సూపరింటెండెంట్పై దాడి యత్నాన్ని ఖండిస్తూ వైద్యుల సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులను బహిష్కరించి ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు. ఇరు వర్గాల ఆందోళనతో ఆసుపత్రి ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు భారీగా మోహరించారు. రాత్రి 8:30 ఒక పేషెంట్ తీసుకొచ్చారు. డయాబెటిక్ కీటోసిడోసిస్ అనే కండిషన్తో పేషెంట్ చాలా టర్మినల్ స్టేజ్లో ఉంది. చాలా సీరియస్ ఉంది. ఆక్సిజన్ పెట్టిన పిదప కూడా ఆక్సిజన్ రెస్పాన్స్ లేకుంటే బ్లడ్లో ఆక్సిజన్ శాతం 62% ఉన్నప్పుడు క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ గారు చూసిన పిదప ఆ పేషెంట్ను పైన ఐసీయూకి తీసుకొచ్చి వెంటిలేటర్ పెడదామని చేసే క్రమంలో పేషెంట్ సీరియస్ అయి కార్డియాక్ అరెస్ట్ రావడం జరిగింది. వాళ్ళ అటెండర్స్ నిన్న రాత్రి సుమారు 100-150 మంది 40 నుంచి 50 మంది వచ్చి నిన్న నైట్ గొడవ చేయడం జరిగింది. తదుపరి పోలీస్ రక్షణతో డెడ్ బాడీని పోస్ట్మార్టం రూమ్లో పెట్టడం జరిగింది. వాళ్ళు కంప్లైంట్ చేశారు. పొద్దున ఎఫ్ఐఆర్ కూడా అయిపోయింది. తదుపరి ఈరోజు సుమారు 11 గంటల సమయంలో సుభక్తవని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి అవసరం లేని విషయాలు మాట్లాడి సార్కు సీరియస్ కావడం, సారు ఇవన్నీ విన్న తర్వాత పెద్ద మనిషి వారు కొంచెం పాల్పిటేషన్ రావడం జరిగింది. అందుకని సార్ ఇమీడియట్లీ ఐసీయూలో అడ్మిట్ చేయడం జరిగింది. రాత్రి వైద్యం చేసిన డ్యూటీ ఆఫ్ మెడికల్ ఆఫీసర్ దీప్తిని, నువ్వు హ్యాండిక్యాప్డ్, నువ్వేం పని చేస్తావు, నీకెందుకు ఉద్యోగం, నువ్వు వెళ్ళు ఇక్కడి నుంచి అని వాళ్ళు అక్కడి నుంచి పంపించడం జరిగింది. సిపిఆర్ చేస్తున్న అనస్థెటిస్ట్ డాక్టర్ని కూడా నువ్వేం సిపిఆర్ చేస్తావు, ఇప్పుడు నువ్వు అవసరం లేదని పేషెంట్ దగ్గర పోకుండా కేషెంట్ వాళ్ళ దగ్గర పెట్టుకొని రిటర్న్ చేయడం జరిగిందండి. మేము ఇప్పుడు ఆల్రెడీ మా పై అఫీషియల్స్కు డిఎంఈ గారికి, కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఇన్ఫార్మ్ చేశాం. వారి ఆదేశానుసారం మేము పనిచేస్తాం. దసరా సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కేడ్ ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి సూచించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ చెరువులు, కుంటలు నీటితో నిండిపోవడంతో ఆ వైపు పిల్లలను పంపవద్దని హెచ్చరించారు. అలాగే గ్రామాల నుంచి కేడ్ పట్టణానికి షాపింగ్కు వచ్చేవారు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ట్రిపుల్ రైడింగ్ లేదా ఆటోల్లో నిలబడి ప్రయాణిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలీసు వారు ఏంటంటే దసరా పండుగ రాబోతుంది కాబట్టి అందరూ దసరా పండుగని ప్రశాంతమైన వాతావరణం జరుపుకోవాలి. తల్లిదండ్రులు పిల్లల్ని సెలవుల సమయంలో బయటకు పంపించకుండా జాగ్రత్త తీసుకోవాలి. చెరువులు, కుంటలని కూడా నిండి ఉన్నాయి కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఈత కొట్టడానికి కానీ ఇంకేదైనా వేరేదానికి కానీ సరదాగా పోయినప్పుడు ఏదైనా విషాదంగా నెలకొనే అవకాశం ఉంటుంది. ఎవరు మాకు లేకండి. అదేవిధంగా ఈ బైక్స్ మీద కూడా తిరుగుతూ ఉంటారు. మైనర్స్కి బైక్ ఇచ్చి ఎవరు కూడా కేసులలో ఇరుకొద్దని చెప్పి సూచన చేయడం జరుగుతుంది. మైనర్స్కి, చిన్నపిల్లలకి బైక్ ఇచ్చి వాళ్ళు పోయి అతి వేగంగా పోయి తెలియకుండా ఎవరికైనా ప్రమాదం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా పిల్లలకు బండ్లు ఇవ్వద్దు. అదేవిధంగా షాపింగ్ కొరకు అని చెప్పేసి వీళ్ళు గ్రామాల నుంచి నారాయణగేట్ పట్టణానికి వస్తున్నారు.
బైక్ మీద ఇద్దరు ముగ్గురు వచ్చకుండా లైసెన్స్ లేకుండా హెల్మెట్ లేకుండా ప్రమాదాల బారిన పడొద్దని చెప్పేసి పోలీసు వారు చెప్పారు. మైనర్లకు ఎవరైతే వాహనం నుంచి పంపిస్తారో వాళ్ళ తల్లిదండ్రుల మీద బైక్ యొక్క యజమాని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో శారదామాత నవరాత్రులు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. మహిళలు మంగళహారతులు సమర్పించి డప్పు మేళాలతో శారదామాతకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ గోకా గణేష్ రెడ్డి శారదామాతను దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేస్తూ దుర్గామాత కటాక్షంతో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా రావాలని, విద్యాదాయకురాలు సరస్వతీమాత అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. గ్రామస్తులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గద్వాల జిల్లా అలంపూర్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని విద్యార్థులు ర్యాలీ నిర్వహించి అలంపూర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. రాష్ట్రంలో 88,600 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నందున విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నగర కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎఫ్ఎస్డి కో కన్వీనర్ వెంకటేష్, రాష్ట్ర సభ్యుడు లోకేష్, నగర కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలో సిపిఐ జెండాను ఎగురవేసి 25వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని నియోజకవర్గ కార్యదర్శి బాణాల రామయ్య పిలుపునిచ్చారు. చండీగఢ్లో జరగనున్న ఈ మహాసభల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. సిపిఐ శత జయంతి వేడుకలు మహాసభలతో పాటు జరగనున్నాయని, పార్టీ ఎప్పటికీ కార్మికులు, రైతులు, పేదల పక్షాన నిలిచిందని అన్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలను ఆయన తీవ్రంగా విమర్శిస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోరాటాలు చేసిన చరిత్ర చేయండి, జాతీయ మహాసభను కార్మికుల ఐక్యత
ఏదైతే కార్మికుల పక్షాన శ్రామికుల పక్షాన పనిచేస్తున్నది భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడు గుట్ట కూడు ఈ మూడు ఉండాలనే సంకల్పంతో ఈరోజు భారతదేశంగా అనేక పోరాటాలు చేసిన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. అదేవిధంగా ఈ దేశంలో ఏదైతే ఉన్నదో ఆ మౌలిక వసతుల కోసము పేద ప్రజల అండదండల కోసం కార్మికుల పక్షాన శ్రామికుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూ 100 సంవత్సరాలు జరుగుతున్నాయి. కానీ అందరూ అంటారు అధికారంలో ఉన్నా లేకపోయినా పేద ప్రజలకు అండగా ఉంటూ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఘన చరిత్ర ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకే ఉన్నది. అది ఒక చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకే దక్కుతోంది. ఈ భారతదేశంలో పేద ప్రజలకు అండగా ఉంటూ నిరంతర పోరాటం చేస్తూ ఏదైతే మానవాళి ప్రకృతి వైపరీత్యాలకి అనేక సందర్భాల్లో తోడ్పడి పేద ప్రజలకు అండగా ఉంటూ రైతాంగాన్ని ఎప్పటికప్పుడు కనిపెట్టి పేద ప్రజలకు అన్ని. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద వీఆర్ఏలు ధర్నా నిర్వహించి తమ సమస్యలను జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అర్హత కలిగిన వీఆర్ఏలను పర్మనెంట్ చేయాలని, వెంటనే జీతాలు పెంచాలని, పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. వీఆర్ఏల కోర్కెలను సానుకూలంగా పరిశీలిస్తానని, ప్రభుత్వానికి నివేదిక పంపిస్తానని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం త్వరగా స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని వీఆర్ఏలు కోరారు. ఇలాగ మేము ధర్నాలు చేసినప్పుడు మీ సమస్యలు ఏంటని అడిగినప్పుడు మేము చెప్పాం. వీఆర్ఏల సమస్యల మీద ప్రతిదీ కూడా నేను మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. కానీ ఇప్పుడు వరకు 15 నెలల సుమారు అయింది. వారు వచ్చి ఇంతవరకు కూడా మరి మాకు ఎటువంటి మరి హామీ ఏదైతే ఇచ్చారో హామీలు కూడా రెవెన్యూ మినిస్టర్ గారిని కలిసాం. 4 సార్లు మరి మంత్రులు కలిసాం. మరి ఆ పార్టీ ఆఫీస్కి వెళ్ళి డీడీ జనార్దన్ గారిని కలిసాం. అయినప్పటికైనా ప్రభుత్వం స్పందించలేదు. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం. మాది 3 డిమాండ్లు సార్. నైట్ వాచ్మెన్లు, అటెండర్లు, డ్రైవర్ పోస్టులు, వీఆర్ఓ ప్రమోషన్లు వీఆర్ఏలకు ఇవ్వాలి. కానీ ఒక్క పోస్టు తీయలేదు. కనీసం జిల్లా పరిధిలో ఉన్నటువంటి పోస్టులు కూడా కలెక్టర్ గారు కానీ ఆర్టీఓ గారు కానీ ఏ పోస్టులు కూడా భర్తీ చేయడం లేదు. తక్షణమే చేయమని చెప్పని అడుగుతున్నాం. పక్క రాష్ట్రంలో పే స్కేల్ ఇచ్చారు. మరి అదే పే స్కేల్ ఇవ్వమని చెప్పని అడిగాం. అదే నామినీకి వచ్చేసరికి మరి వాళ్ళ తండ్రులు అనారోగ్యంతో మంచాల మీద పడితే బిడ్డలు పనిచేస్తున్నారు. వచ్చి మాలో అర్హులైన వాళ్ళకి ప్రమోషన్ కల్పించాలని, అలాగే నామినీ వీఆర్ఏలని రెగ్యులర్ చేయాలని చెప్పి మరి ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేపట్టాము. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మా యొక్క ప్రధాన డిమాండ్ అయిన పే స్కేల్ని మాకు వర్తింపచేసేలా చేయాలని చెప్పి, అలాగే మా యొక్క నామినీలను రెగ్యులర్ చేయాలని చెప్పి, మరియు ప్రమోషన్లు కల్పించాలని చెప్పి మరి మేము ధర్నా కార్యక్రమం మా యొక్క కోరికలను నెరవేరుస్తారని మరి మేము ఈరోజు భావిస్తున్నాం. మా యొక్క సమస్యలను మీడియా ద్వారా మీ వద్దకు మేము చేరవేస్తున్నాము. అలాగే మాలో వీఆర్ఏలు చాలామంది వెట్టి చాకరీ చేస్తున్నారు. ఇప్పటికీ మాకు టైం అనేది లేదు. పార్ట్ టైం అన్నారు, పేరుకే పార్ట్ టైము, కానీ మేము ఫుల్ టైం వర్క్ చేస్తున్నాము. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా భారీ కటౌట్ను వెంకటేశ్వర థియేటర్ సెంటర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ తన కళారంగాన్ని వదులుకోకుండా ప్రేక్షకులను ఆకట్టుకోవడం అభినందనీయమన్నారు. ఓజీ చిత్రం పాత రికార్డులను తిరగరాసి భారీ కరెక్షన్లు సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రికార్డును సృష్టించి ఈరోజు మనకు నిన్న మనందరం కూడా చూస్తాం. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి ఎంత వర్షం వచ్చినప్పటికీ కూడా దాన్ని నిర్వహించి పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ సుజిత్ గురించి ఏం చెప్పారు మనందరం కూడా చూసాం. ఈరోజు ఒక సగటు అభిమానిగా సుజిత్ పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండాలి, ఏ విధంగా ఆయనతో నటింప చేయాలనే ఒక ఆలోచనతో ఈ సినిమాని రూపుదిద్దుంటారని దాంట్లో ఎటువంటి సందేహం లేదు. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు అభిమానులకు కాకుండా
మనల్ని కాకుండా ఈరోజు ప్రేక్షకుల్ని అందరినీ కూడా థియేటర్కి రప్పించి మంచి కలెక్షన్లతో ఈరోజు 100 రోజుల సినిమా నిలిగిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ విధంగా ఈ సినిమా సూపర్ 6 అవ్వాలి, సూపర్ 6 లాగా సూపర్ హిట్ అయ్యి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా వినోదాన్ని పంచాలని రోజు సినిమా ఈరోజు 33 సినిమాల్లో హీరోగా, అదేవిధంగా వివిధ క్యారెక్టర్స్ లో గెస్ట్ ఆర్టిస్ట్ గా కూడా చిరంజీవి గారు MBBS శంకర్ దాదా సినిమాల్లో కానీ, ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు 33 సినిమాల్లో నటించి ఈ రోజు మన రీతిగా నిలుస్తుంది. సినిమా చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు రికార్డులు ఏదైతే ఉన్నాయో పాతి, అదేవిధంగా కొత్త రికార్డులను సృష్టించి ఈరోజు మనకు నిన్న మనందరం కూడా చూసాం. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి ఎంత వర్షం వచ్చినప్పటికీ కూడా దాన్ని నిర్వహించి పవన్ కళ్యాణ్ గారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎక్సైజ్ అధికారులు దసరా పండుగ సందర్భంగా అక్రమ మద్యం రవాణాను అడ్డుకున్నారు. గోవా, హర్యానా, ఉత్తరప్రదేశ్, లక్నో వంటి ప్రాంతాల నుండి నాన్ డ్యూటీ లిక్కర్ తరలించే ప్రయత్నంలో 350 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ డీఎస్పీ జీవన్ కిరణ్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం తీసుకువచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలను మరింత కఠినతరం చేస్తామని అధికారులు తెలిపారు. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో రైతులు యూరియా కొరతపై ఆందోళన వ్యక్తం చేశారు. సరిపడా ఎరువులు అందకపోవడంతో మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. యూరియా కోసం పిఎస్సిఎస్ కార్యాలయానికి వెళ్లిన రైతులపై సీఈఓ రాజేందర్ తోసేసాడని ఆరోపిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా రైతులకు తక్షణం సరిపడా యూరియా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ధర్నాతో రహదారిపై కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎంపీటీసీ మా రైతులందరూ వచ్చి ఇక్కడ బాగా ఊరియా కోసం నిలబడితే నేను సిఓ సార్ను అడుగుతున్నా సార్. అడగంగానే ఏవో సార్కు ఫోన్ చేయమన్నాడు. ఏవో సార్ తోటి మాట్లాడుతున్నాగానే మా తోటి రైతు అయినటువంటి ఎక్స్ సర్పంచ్ గంగరాజంను మెడల పట్టి దొబ్బిండు సార్. ఆయన మీద వెంటనే చర్య తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలని మేము రైతుల తరఫున కోరుతున్నాం సార్. రైతులతో చాలాసేపు డిస్కస్ చేయడం జరిగింది. చేయంగానే ఇంకా రైతులు లోపలికి వచ్చి ఆధార్ కార్డు లింక్ చేయడానికి అన్నప్పుడు నేనేమంటే మంది లోపలికి వస్తారు డిస్టర్బ్ అవుతుందని నేను లేచి ఇట్లా జరుగున్నానన్న, అంతే. ఇంకా దానికి ఏమన్నా తప్పు అది. ఇంకా వేరే మంది ఉన్నారో కావాలంటే అడగండి. కోరుట్ల పట్టణంలోని 17వ వార్డులో ఉర్దూ పాఠశాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మొహమ్మద్ అక్బర్ ప్రభుత్వం నుండి 49 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులు లైబ్రరీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఉపయోగపడతాయన్నారు. అక్బర్, జువ్వాడి నరసింహారావు, తిరుమల గంగాధర్ సహకారంతో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ రైట్స్ మరియు స్థానిక నాయకులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. उसके लिए हम लोग आए थे यूनाइटेड मुस्लिम माइनॉरिटी राइट्स ऑर्गेनाइजेशन की तरफ से मोहम्मद अकबर साहब को ताहनियत पेश करे। इसलिए रीज़न ये है कि यहाँ पर जो उर्दू स्कूल जो 17 वार्ड में है
उसके लिए 49 लाख रुपीस सैंक्शन कराए। ये बहुत बड़ी बात है उम्मत के लिए, क्योंकि जिस वक्त उर्दू बोलने वाले नहीं है उस टाइम पे अपना एक दर्द महसूस करके पार्टी में रहते हुए, कांग्रेस पार्टी में रहते हुए पार्टी से सैंक्शन कराना अपने वार्ड के लिए, अपने कौम के लिए, अपने बच्चों का मुस्तकबिल संवारने के लिए, तो ये बहुत बड़ी बात है। क्योंकि बहुत से लीडर्स है, लेकिन आज तक कोरोटले में ये इतिहासी दिन है और खुशी भी महसूस हो रही, क्योंकि अब तक कोरोटले में 49 लाख रुपीस कोई भी सैंक्शन नहीं कराए। तरफ से मुजाहिद आज हमारे दिलाने आए। आज हमारे इंचार्ज नरसिंहाना हमारा गाँव माइनॉरिटी लोगों को बहुत सारे काम करे, उन्होंने हर घर को 5 लाख दे रहे। कोरोटले में कितने की घर आती है माइनॉरिटी लोगों को। देखने के बाद इस बात पे बहुत डिस्कस हुआ। डिस्कस होने के बाद जुवारी नरसिंह राव साहब से बात कहने के बाद उन्होंने क्या बोले, 1 रूम 2 रूम बनने वाला साहब, ये 1 रूम 2 रूम से होने वाली चीज नहीं है। जमाने से स्कूल है और पानी का बहाव रहने से यही जा रहा, इसलिए हम क्या बोले, तो जो लगाए उसको आपका भी वालिद साहब का जैसा नाम रोशन था और आपका भी नाम रोशन रहेगा, हमारा भी पब्लिक याद करेंगे बोलो। तो उन्होंने बेझिझक आज के तारीख में 10 साल के अंदर टीआरएस हुकूमत जो परेशान करके चले गई पब्लिक को, और वो हालात में बजट नहीं है, फिर भी 49 लाख रुपीस, एक्चुअली 50 लाख 51 लाख रुपए का था, मगर उसमें टेंडर में क्या हुआ 49 लाख रुपए सैंक्शन हुए, आज काम चल रहा। और रही बात, दूसरी बात ये है, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని వివిధ గ్రామాలలో బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళలు బతుకమ్మలను ఇంటి నుంచి తీసుకువచ్చి ఆటపాటలతో సాంప్రదాయ విధంగా పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రతి ఇంటి ఆడపడుచు బతుకమ్మలను ప్రత్యేకంగా అలంకరించి వేడుకలను నిర్వహిస్తారు. గ్రామస్తులు మరియు మహిళలు ఉత్సాహంగా పాల్గొని స్థానిక సాంప్రదాయాలను భద్రపరుస్తూ సంబరాలను ఆహ్వాదించారు. సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధురి, అదనపు కలెక్టర్ ఏసీ చంద్రశేఖర్, సబ్ కలెక్టర్ ఉమా, హారతి, ఏడీ సర్వేలాన్స్ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సంబరాల ప్రారంభం సందర్భంగా సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మలకు పూల అలంకరణలు, ఉత్సాహభరిత గీతాలు, ఆటపాటలతో ప్రత్యేక ఘనత తీసుకొచ్చారు. అధికారులు మరియు పాల్గొన్నవారు గ్రామాల సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిఫలింపజేశారు. అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము కలెక్టరేట్ లో. అండ్ ఈ రోజు ఐ థింక్ ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి మనం ఈరోజు చేసుకుంటున్నాము. అండ్ ఇదే స్ఫూర్తితో ఈ వీక్ అంతా కూడా మనము రోజుకి ఒక డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మనం బతుకమ్మ అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఇట్ ఈస్ వెరీ హ్యాపీ ఒకేషన్ దట్ స్టేట్ ఫెస్టివల్ గా మనము అందరూ కూడా చాలా సంతోషంగా అండ్ అధికారికంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఐ కంగ్రాచులేట్ ఎవ్రీబడి ఫర్ టేకింగ్ పార్ట్ ఇన్ ఇట్ అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. చాలా బాగా పేర్చుకొని తీసుకొచ్చారు ఇక్కడికి. అండ్ మీ ఎంతూజియాజం అందరినీ కూడా ఐ అప్రిషియేట్ ఎవ్రీవన్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్. అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. అండ్ ఈ వచ్చే అన్ని రోజుల్లో కూడా, నవరాత్రులు అన్ని రోజుల్లో కూడా అందరూ కూడా సంతోషంగా అండ్ ఒక ఫెస్టివ్ స్పిరిట్ లో సెలబ్రేట్ చేసుకోవాలనేది అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ అలానే ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బతుకమ్మ అనేది
సెలబ్రేషన్స్ ఈరోజు స్టార్ట్ చేసుకున్నాము. ఇలానే వీక్ అంతా కూడా మనకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. దీంతోపాటు మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి జీపీలో, ప్రతి మున్సిపాలిటీలో అండ్ అన్ని చోట్ల కూడా చెరువుల దగ్గర ప్రతి దగ్గర కూడా అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలానే మన మహిళా గ్రూప్స్ అవ్వచ్చు, మనకి మున్సిపాలిటీలో ఉన్న మెహ్మా గ్రూప్స్ అవ్వచ్చు, వీళ్ళందరి ద్వారా కూడా మన బతుకమ్మ స్టేట్ ఫెస్టివల్ కల్చర్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి అది ఇంకా స్ప్రెడ్ చేసి మనం ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్లో సెలబ్రేట్ చేసుకోవాలి అనేది కోరుతున్నాము. అండ్ దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మన డిపార్ట్మెంట్ సైడ్ నుంచి. అహ్మద్గూడ డిగ్నిటీ హౌసింగ్ కాలనీ ఫేజ్ 2లో కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు శాంతియుతంగా ముగిశాయి. 30వ బ్లాక్ డైరెక్టర్లుగా షాహిదా బేగం, ఎం స్వప్న, కె లత, పి రేణుక గెలిచారు. చైర్మన్ గా టి మేరీ, వైస్ చైర్మన్ గా ఆర్ సీత, కార్యదర్శులు జంగిలి సువర్ణ, జి మమత, కె సంతోషి క్యాషియర్ ఎన్నికయ్యారు. లబ్ధిదారులు సమస్యల పరిష్కారానికి అవినీతి రహిత జవాబుదారీ పాలన కోసం కృషి చేయాలని హామీ ఇచ్చారు. ముఖ్యంగా 9వ ఫ్లోర్ పెచ్చులు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.